ఏప్రిల్ 22వ తేదీ దేశం మర్చిపోలేని రోజు. పెహల్గం అనే టూరిస్ట్ ప్రదేశంలో జరిగిన దారుణ ఉగ్రవాద దాడి. ఆ దాడిలో 26 మంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయారు. దీనికి ప్రతీకగా మన ఇండియన్ గవర్నమెంట్ సింధూర్ అనే ఆపరేషన్ని ప్రారంభించింది. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి? మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఒక రివెంజ్ ప్లాన్ ఈ సింధూర్. ఏప్రిల్ 22 పెహల్గం అనే ఒక టూరిస్ట్ ప్లేస్ జరిగిన టెర్రర్ అటాక్. ఇందులో 26 సివిలియన్స్ చనిపోయారు. ఈ అటాక్లో రివెంజ్గా ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ అని తీసుకొచ్చింది. ఈ ఆపరేషన్ సింధూర్ అనే నేమ్ ఎందుకు పెట్టారంటే, పెహల్గంలో జరిగిన టెర్రర్ అటాక్లో పాకిస్తాన్ టెర్రరిస్టులు హిందూ మేజ్ని టార్గెట్ చేసి వాళ్ళ వైఫ్స్ ముందే షూట్ చేసి చంపేశారు. మన ఇండియన్ లేడీస్ చాలామంది వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోయారు. సింధూర్ అనేది ఒక పౌడర్ లాంటిది, తెలుగులో కుంకుమ అంటాం. ఈ సింధూర్ని మ్యారేజ్ అయిన లేడీస్ హెయిర్ పోర్షన్ చేసి అక్కడ ఫోర్హెడ్ పైన పెట్టుకుంటారు. ఆ సింధూర్ని వాళ్ళ హస్బెండ్స్ చనిపోతే పుడిపేస్తారు. పెహల్గంలో అటాక్ జరిగినప్పుడు చాలా మంది హస్బెండ్స్ చనిపోయారు, చాలా మంది సింధూర్ని చెరిపేశారు. సో ఈ ఉమెన్స్ అందరి తరఫున రివెంజ్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అనే నేమ్ పెట్టింది. మీరు కానీ ఆపరేషన్ సింధూర్ పోస్టర్ని చూస్తే అక్కడ కుంకుమ స్పిల్ అయినట్టుగా కనిపిస్తుంది. అది ఏంటి అంటే స్పిల్లర్, బ్లడ్కి సంకేతంగా పెట్టారు. ఇక్కడ ఈ అటాక్ జరిగినప్పుడు లేడీస్ని అండ్ పిల్లల్ని సపరేట్గా చేసి మెన్ని మాత్రం షూట్ చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్న లేడీస్ ఇదంతా చూసి మొత్తం వెళ్ళి ఇండియన్ గవర్నమెంట్కి చెప్పాలని లేడీస్ గవర్నమెంట్కి చెప్పారు. దానికి రివెంజ్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసింది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.